హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదండి టమాటా పచ్చడి, అంటే ఎమర్జెన్సీ టమాటా పచ్చడి, అంటే అర్జెంట్ ఏ కర్రీస్ లేవు ఏం లేవు అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇది పచ్చి టమాటా, చింతపండు కొంచెము, చూడండి 1/2 కిలో టమాటా మిక్స్ చేసుకుందాం. ఇది చూసారా, ఖాళీ టమాటా అండి, పచ్చి టమాటా, ఉడకబెట్టలేదు ఏం లేదు. చింతపండు మీకు కొన్ని రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం ఎక్కువ పులుపు ఎక్కువ తినేటప్పుడు కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో పులుపు అంతా ఎక్కువ తింటారు కాబట్టి లైట్గా తీసుకున్నా. నిమ్మకాయ సైజు చింతపండు అయితే 1/2 కిలో తీసుకుంటారు, కానీ నేనైతే కొంచెం తీసుకున్నా, పిల్లలు పులుపు తింటారు కాబట్టి. అర్జెంట్గా ఇప్పుడు ఏం కర్రీస్ లేవు అన్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు. 1/2 కిలో టమాటా, చింతపండు, 1/2 కిలోకు కారం అండి. నేనైతే 2.5 వేస్తున్నా. కారం ఎక్కువ తినేటోళ్ళు ఉంటేనే 3 స్పూన్లు వేసుకోండి. కారం తక్కువ తినేటోళ్ళు ఉంటే 1.5 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. అది మీ తినేదాన్ని బట్టి ఉంటుంది. ఉప్పు అండి 1 స్పూను, కొంచెం లైట్గా. సింపుల్ అండి, ఇది 10 నిమిషాలు అయిపోద్ది మొత్తం. జీలకర్ర మెంతులు పొడి అండి, చిన్న స్పూన్తో 1 స్పూన్. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మెంతులు కొంచెం ఉండాలి, జీలకర్ర 3 భాగాలు ఉండాలండి పౌడర్లో. ఎల్లుల్లిపాయ అండి, 1 పాయలో సగం పాయ. ఇది వచ్చేసి ఆవాల పొడి లైట్గా, అంటే ఎమర్జెన్సీగా అంటే చేసుకోవచ్చండి, ఉడకబెట్టి కాకుండా. అర్జెంట్ ఏ కర్రీస్ లేవు అన్నప్పుడు ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. మరీ స్మూత్గా అయితే పట్టుకోవద్దండి, ఇట్లా అంటే మనం రోడ్లో ఉంటుంది కదా కచ్చి పచ్చగా, ఇలా ఇలా పట్టుకోవాలి. పచ్చి టమాటా, పచ్చి కారం అయిపోద్ది. చూడండి, ఇప్పుడు ఉప్పు కారం తినేటోళ్ళు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు అంటే మీరు కారం కానీ ఉప్పు కానీ తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇందులో కాలి పచ్చి, మళ్ళీ చెప్తున్నాను, నేను ఏమనుకోవద్దండి, ఊరికే మాట్లాడుతుంటుంది ఇవిడని. మీకు అర్థం కావాలని నేను చెప్తున్నా. అది తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి మాత్రమే. ఇందులో వచ్చేసి 1/2 కిలో టమాటా, పచ్చి కారం 2.5 వేసుకున్న, ఆవు పిండి, జీలకర్ర మెంతుల పిండి, ఉప్పు వేసి మిక్సీ పట్టిన. మీరు కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే 1.5 వేసుకోవచ్చు, 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు, 3 స్పూన్స్ కూడా 1/2 కిలోకి వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుందామండి. దీనికైతే పచ్చడి కాయం పడుతుంది. ఓన్లీ ఖాళీ 10 మినిట్స్ చూడండి, 10 నిమిషాలు అయిపోద్ది చట్నీ మాత్రం. ఇది ఎక్కువ టైం అయితే పట్టదు. నూనె కాగిద్దాం. నేనైతే 3 పావుల దాకా నూనె తీసుకున్నానండి. 1/2 కిలో చట్నీకి నూనె ఎక్కువ ఉంటే దీనికి టేస్ట్ ఉంటుందండి. 1/2 కిలోకి 3 పావులు తీసుకున్నాను. చూడండి, ఇది గుడ్డు పులుసు చేసిన పొద్దున. ఇది వద్దు, నాకు చట్నీ కావాలంటున్నారు. ఇప్పుడు అర్జెంటుగా చేయాలంటే ఇదే నాకు ఇది చేయాలనిపించింది. చట్నీ పల్లీలు వేయించాలి, అవి అంటే తిండ్రు కూడా పిల్లలు. చూడండి ఈ టేస్ట్, అంటే ఈ చట్నీ నేను చెప్పిన ప్రకారం చేసుకుని చూడండి. మీరు ఇట్నే సేమ్ నేను ఎట్లయితే చెప్పినట్టు చేసుకొని తినండి. ఏదైనా కొంచెం రీమార్క్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ ఒక్కసారి చేసుకుని తినాలంటే మీరు మర్చిపోరండి చట్నీ. ఇది మాత్రం నేను గ్యారెంటీ ఇస్తాను. ఎందుకంటే 10 నిమిషాల్లో అవుతుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా పోయి వస్తాం చేస్తాము, సాయంత్రం పూట పొద్దునైనా సరే ఎక్కడికైనా వెళ్ళేది ఉంటుంది. ఎల్లిపాయ కూడా వేసినండి. ఇది మీకు నిలువ ఉండాలంటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవచ్చు, పులుపు తినేటోళ్ళు నిలువ ఉంటుంది. వద్దు ఇప్పుడు మందమే అంటే నేను ఇప్పుడు మందం చేస్తున్నాను కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను చింతపండు.
మిరపకాయలు చిట్లకు ఉండేట్టు చేసుకోవాలండి. మిరపకాయ ఉంటేనే మనకి నందుకొని ఉంటుంది. పిల్లలైతే తింటారు కానీ నాకైతే ఇష్టం. ఇట్లా ఎల్లిపాయలన్నా పిల్లలు అంతేనండి. ఏ మంచి ఎల్లిపాయలు అయితే తినండి, టేస్ట్ కొడతారు. మనకేమో ఇట్లా తినాలనిపిస్తుంది. కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు తేంగానే కడిగి నేను ఆరబెట్టి కవర్లు వేసుకుంటాండి. ఎందుకంటే ఎప్పుడు అవసరం పడ్డ తెలియదు కదా. నేనైతే ఇట్లా కట్ చేసేసుకుంటా. మీరు ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంచెం పసుపు వేసుకున్నామండి. ఈజీ చట్నీ చూడండి ఇది. కొంచెం పసుపు లైట్గా. ఇందులో బెల్లం వేసుకుంటే బెల్లం వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కొంచెం ఇంగు వేస్తున్నానండి. చట్నీ కంపల్సరీ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇంగు అయినా సరే బెల్లం అయినా సరే మీ ఇష్టం అది. చూడండి పోపు కూడా మంచిగా వేగిపోయింది కదా. నూనె అయితే ఆయిల్ అయితే ఎక్కువ ఉండాలండి దీనికి. చేయబెట్టి చేస్తున్నాను అనుకోవద్దండి, ఎందుకంటే ఇంటికి కదా బయట ఇచ్చేది ఏం లేదు కాబట్టి మిక్సీలో చేయబెట్టి పెడుతున్నాను. చూడండి ఎంత బాగుందో. మా టెడ్డీ బేబీకి అయితే ఇష్టం అండి. మా టెడ్డీ బేబీకి, మా చిన్న బాబుకి, నాకు, మా పెద్ద బాబు అయితే అసలు చట్నీ తినండి. ఆయన తినేదే తక్కువ, ఇష్టపడ్డు. మేమైతే చట్నీలు ఉంటే కడుపుండే తింటామండి. అది మెయిన్. ఈ చట్నీ ఉంటే మా చిన్న బాబు, మా టెడ్డీ బేబీ, మా పెద్ద బాబుకి ఏమైనా పప్పుచారు, ఆయన తినేది లైట్గా ఫుడ్, కానీ పప్పుచారు టిఫిన్ ఏమన్నా ఉంటే కొంచెం తింటాం, లేకపోతే తిండి. చూడండి ఇట్లే కదా మాకైతే. ఇప్పుడు అంటే ఈ రకంగా ఉప్పు, నేను వేసిన ఉప్పు కానీ కారం కానీ ఏవైనా సరే ప్రతిదీ పావు కిలో టమాటా నేను ఎంత వేయాలనేది, మేము ఎంత తింటామనేది చూసి నేను వేసిన. మీరు తినేదాన్ని బట్టి కారం కానీ ఉప్పు కానీ ఇప్పుడు ఈ టైంలో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదే అయితే చూడండి ఆయిల్ లేకుంటుంది అసలు. నేను ఎలా అయితే చెప్పాను అలా వేసుకొని తిని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరైతే అసలు ఈ చట్నీని మర్చిపోరండి. ఇంతండి టమాటా కట్ చేసినాం కదా, ఇట్లా ఫ్రై చేసుకొని చూడండి. చూసిరా ఇట్లా నూనె వెళ్ళినాక స్టవ్ కట్టేసుకోవాలా మంచిగా. ఇట్లా ఇంతే తినాలండి. ఇంకా మీకు నిలవ ఉండాలి అన్నప్పుడు నేను మళ్ళీ కూడా చెప్పి తీసుకొస్తున్నాను అనుకోవద్దు. మీకు నిలవ ఉండాలా, పిల్లల బాక్స్కైనా, మీ ఇంట్లో ఎవరన్నా డ్యూటీలు వేటోళ్ళున్నా ఎవరున్నా సరే ఇట్లా నిలవ ఉండాలంటే కొంచెం చింతపండు ఎక్స్ట్రా వేసుకొని ఇంకా కొంచెం దగ్గరికి పెట్టి చేసుకోండి. కానీ ఈ చట్నీ మాత్రం మీ ఇంట్లో చేసి పెట్టారంటే ఖచ్చితంగా నేను పొగడం తప్పితే తిట్టేదంటూ ఉండదండి. ఓకేనండి, ఇంతేనండి. చూసిరా ఆయిల్ మొత్తం ఇట్లా తెలియదు కదా. ఇదో ఎంత ఆయిల్ వేయించండి. ఇంతేండి, సింపుల్. స్టవ్ బంద్ చేసినాం. ఓకేనా, ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.